ఎట్లుంటే అట్లా, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా అని అంటూ ఉంటామా? ఎలా ఉంటే అలా రాసేయి, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా రాసేయి, ఎలా ఉంటే అలా పెట్టేసి, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా పెట్టేసి, ఇలాంటివి అంటూ ఉంటాం కదా. ఇంగ్లీష్లో ఎట్లా? బాగా ఆలోచించండి ఒకసారి పాజ్ చేసి. మళ్ళీ నేను చెప్పిన తర్వాత ఓ ఎంతేనా అనిపిస్తుంది. అందుకే ఒకసారి పాజ్ చేసి ఆలోచించండి. గెస్ చేయగలిగారా? ఏం గెస్ చేశారు? ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూద్దాం. ఇంతకీ ఆ ఫ్రేజ్ ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ అని. కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్, ఎలా ఉంటే అలా పెట్టు. లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్, ఎలా ఉంటే అలా వదిలే. కాపీ దిస్ యాజ్ ఇట్ ఈజ్ అని మన చిన్నప్పుడు సర్వలు చెప్పేవాళ్ళు, రైట్? కాపీ దిస్ యాజ్ ఇట్ ఈజ్, ఎలా ఉంటే అలా రాసుకో. స్పీక్ యాజ్ ఇట్ ఈజ్, ఎట్లుంటే అట్లా మాట్లాడేసాయి, లేదంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసాయి అని అర్థం అనమాట. ఇట్లాంటి రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మన స్మార్ట్ ఇంగ్లీష్లోనే నేర్చుకోవాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి, క్లాస్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి. టైమింగ్స్ ఓకే అయితే కనుక వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. ఇన్ని క్లాసెస్లో ఎవరు ఉంటారన్న డౌట్ అక్కర్లేదు. మీరు ఏ క్లాస్లో జాయిన్ అయినా నేను మాత్రం